ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద శాంక్షన్ లెటర్స్ అందించేందుకు ప్రభుత్వం పటిష్టంగా ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్దెత్తున తీసుకువస్తున్న ఈ పథకం యువత మేధస్సును ఉత్పత్తి రంగంలోకి తెచ్చి జీడీపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, బ్యాంకర్లు మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకి రాజు యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం 6,250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజం. వాళ్ళ మేధస్సుతో మనం ఇచ్చే ఆర్థిక సాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడీపీకి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడని లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అర్థించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరూ దయచేసి మీరు మంచి మనసుతో ప్రతి బ్యాంకర్ సీరియస్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.